డ్రైవర్స్‌ను దానికో సిస్టమ్ తెస్తున్నామండి. ఏమిటది? రైట్ అండి. ఇప్పుడు కొత్త మేము సాఫ్ట్‌వేర్‌లో మోడిఫికేషన్స్ అంటే డ్రంక్ అండ్ డ్రైవింగ్ మాకు ఒక పద్ధతి ఉంది. సో, అది దాంట్లో మార్పులు ఏం చేస్తున్నామంటే ఒకవేళ గనక మనం ఏం చేస్తామంటే అతని పేరు ఫీడ్ చేస్తాం. ఫీడ్ చేసి చిన్న ట్యాబ్ అని ఉంటుంది. ఆ ట్యాబ్‌లో చేస్తుంటాం అనమాట. పేరు ఫీడ్ చేసిన తర్వాత ఆధార్ నెంబర్ అడుగుతాం. ఆధార్ నెంబర్ కంపల్సరీ అనమాట. ఆధార్ నెంబరు అతను టైప్ చేయగానే వెంటనే మాకు లింక్ అయ్యి ఉంటుందన్నమాట. లింక్ అయ్యి మాకేమవుతుందంటే ఆధార్లో అతని ఫోటోగ్రాఫు అతని మొత్తం మా దగ్గర డేటా అంతా వచ్చేస్తుంది. అంటే ఇతను రాంగ్ చూపించడం అనేది ఏముండదు. మాకు ఆల్రెడీ అఫీషియల్గా ఆధార్ లింక్లో నుంచి మేము తీసుకుంటాం అన్నమాట డేటా. సో ఆ ఏజ్ ఒకవేళ మైనర్ ఉందనుకోండి, ఆటోమేటిక్గా నెక్స్ట్ ఎక్కడ బారు ఎక్కడ వైన్ షాప్లో కొన్నాడు అనేది ఆ డేటా అది ఖచ్చితంగా ఉంటుంది అనమాట. అక్కడ వస్తుంది. డ్రైవర్ను పెడతా ఉన్నారు. రైట్. అక్కడ ఏంటంటే అతను మనకి ఆ వైన్ షాప్ అతను ఇది పలానా వాడిని రెస్పాన్సిబుల్ చేస్తారు. రేపు ఆ వైన్ షాప్ వాడిని కూడా లేకపోతే ఆ బార్ వాడిని కూడా ప్రాసిక్యూట్ చేస్తాం. రెండోది డెసిగ్నేటెడ్ డ్రైవర్ అనేది ఒక కాన్సెప్ట్ కూడా, అది కూడా దాని మీద కూడా చర్చ జరిగింది మా దగ్గర. సో దాన్ని కూడా త్వరలో ఇంప్లిమెంట్ చేయాలని ఆలోచన ఉంది. డెసిగ్నేటెడ్ డ్రైవర్ అంటే ఏంటంటే ఒక గ్రూప్ వచ్చారనుకోండి, ఓ 4-5 వచ్చారు గ్రూప్ వచ్చినప్పుడు, యూత్లో కానీ ఎవరైనా కానీ వచ్చినప్పుడు దాంట్లో వాళ్ళకు ఒకళ్ళు ఖచ్చితంగా ఇది వెస్ట్రన్ కంట్రీస్లో ఉంది, దీన్ని ఇక్కడ మన దగ్గర కూడా చేయడానికి అనేది ఆలోచన కూడా ఉంది. అంటే ఏంటంటే వాళ్ళు వచ్చిన వాడికి ఒక బ్యాడ్జో లేకపోతే ఏదో ఈ మధ్య కంకణాలు చెరువు పెడుతున్నారు అందరికీ. సో ఒకటి కంకణం పెట్టి అతన్ని మద్యం అతనికి సప్లై చేయకూడదు అనమాట బార్లో. అంటే అతను వెళ్ళేటప్పుడు అతను వెనక్కి డెసిగ్నేటెడ్ డ్రైవర్ అనమాట. అతను వెళ్ళేటప్పుడు గుర్తించడానికి పెడుతున్నాం. సో అట్లా ఉంది. లేకపోతే అక్కడే క్యాబ్ను బుక్ చేసేటట్టు కూడా వాళ్ళు అక్కడ బార్ అండ్ రెస్టారెంట్ వాళ్ళు కూడా వాళ్ళ యాజమాన్యాలు కూడా వాళ్ళు యాక్షన్ తీసుకోవడానికి చేస్తారు.